నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ప్రయాణ ప్రాంగణం ఉండి లేనట్టే ఎండ వాన చలిలో ప్రయాణికుల ఇబ్బందులు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జిల్లేల క్రాసింగ్ లో దుస్థితి. రోడ్డు వెడల్పు మరమ్మతులు చేయడంతో ప్రయాణ ప్రాంగణం నిరుపయోగంగా మారింది. వేములవాడ టు హైదరాబాద్ ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు అధిక మొత్తంలో జిల్లేల క్రాసింగ్ వద్ద బస్సుల కోసం రావడం జరుగుతుంది. స్కూళ్లు, కాలేజీ వెళ్లే విద్యార్థులకు ప్రయాణ ప్రాంగణం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే చంటి పిల్లలతో మహిళలు, వృద్ధులు ప్రయాణ ప్రాంగణం నిరుపయోగంగా ఉండడంతో బస్సుల కోసం వేచి చూడడానికి వచ్చిన ప్రయాణికులు ఎండ వాన చలిలో రోడ్డు పక్కనే నిల్చొని వేచి చూడాల్సిందే, లేదా పక్కనే ఉన్న హోటల్స్లలో నిల్చోవలసి వస్తుంది. సంబంధిత అధికారులు స్పందించి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించాలని కోరుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జిల్లాల గ్రామంలో ఉన్నామండి. జిల్లాల ఎక్స్ రోడ్ అని అంటారు. సో ఇక్కడ ప్రయాణ ప్రాంగణం అయితే చూసుకోవచ్చు. ప్రయాణికులకి అది అసౌకర్యం అంటే కూర్చోనికి వీలు లేకుండానైతే ఉందండి. చాలా మంది కూడా దాన్ని అసలు వాడడం కూడా లేదు. అసలు ప్రయాణికులకి అయితే చాలా ఇబ్బంది అయితే కలుగుతుందని చెప్పేసి అంటున్నారు. సో ఒకసారి చూడొచ్చు, చాలా పైకి కట్టారంటే స్టెప్స్ కూడా లేవు, పైనకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ కూడా లేవు. అది నిరుపయోగకరంగా అయితే ఉంది అని చెప్పొచ్చు. ఒక్కసారి చూస్తే అసలు వెళ్తారండి పైనకి. ఇది కట్టే వాళ్ళు కొంచెం కిందికి కడితే కొంచెం బాగుంటది. అంత పైకి అంత హైట్ లో కట్టేస్తే పైనకి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉండొచ్చు. చాలా మంది కూడా గంట 2 గంటల సేపు కూడా రోడ్ల పైన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎంతసేపు ఇక్కడ బస్ వచ్చేంత వరకైనా కూడా, ఆటోలు వచ్చేంత వరకు కూడా వాళ్ళు రోడ్ల మీదే వెయిట్ చేస్తున్నారు. గంట కానీ 2 గంటలు కానీ రోడ్ల పైన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కొంచెం దీన్ని ప్రయాణికులు కూర్చునే విధంగా ఉంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మేము బస్ వచ్చేంత కూడా వెయిట్ చేయాలి. చాలాసేపు నిల్చోవాలంటే కూడా మాకు చాలా కష్టం అవుతుంది. మేము రోజు ఇక్కడ నుంచి మేము ప్రయాణం చేస్తాము. ఒక్కొక్కరు వేములవాడ వెళ్తారు, ఒక్కొక్కరు సిద్దిపేట వెళ్తారు. ఇటు సైడ్ అంటే జిల్లాలో ఎక్స్ రోడ్ కాబట్టి ఇటు సైడ్ ముస్తాబాద్, ఇటు సైడ్ సిద్దిపేట, ఇటు సైడ్ సిరిసిల్ల, ఇటు సైడ్ అంటే ఇంకా చాలా గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్స్ రోడ్ కాబట్టి చాలా గ్రామాలు ఉన్నాయి చుట్టుపక్కల. వచ్చేపోయే ప్రయాణికులు ఇక్కడే నిల్చుంటారు. బస్సులు వచ్చేంత వరకు కానీ ఆటోలు వచ్చేంత కూడా ఇక్కడే నిల్చుంటారు కాబట్టి ప్రయాణికులకు చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది. చాలాసేపు నిల్చుకునే పరిస్థితి అయితే వస్తుంది. కొంచెం ఇది వాడుకునే విధంగా, మేము కూర్చునే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళైతే తెలియజేయడం అయితే జరిగింది. నమస్తే, మీ పేరు? సో ఎటు వెళ్తున్నారు? బసలపల్లి వెళ్తారు. సో ఇక్కడ ప్రయాణ ప్రాంగణం అయితే కట్టిర్రు. మీరు బస్ వచ్చేంత ఇక్కడ వెయిట్ చేయాలి. అక్కడైతే కూర్చోడానికి ఇంకొక రోజు 1 అవర్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. రోజు నేను స్కూల్కి వస్తాను ఇక్కడ. ఒక్కొక్క రోజు 1 అవర్ దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బస్సు ఇబ్బందిగా ఉంటుంది, నిలబడే ఉండాలి. అడగట్లేదా మరి? ఇప్పుడు మీరు అంటే స్కూల్లో టీచర్ ఎక్కడ? హై స్కూల్లో టీచర్ చేస్తారు. ఒక 1 అవర్ సేపు మీరు ఇక్కడే వెయిట్ చేయాలి అంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదా? ఏం తెలియదు. మేమైతే రోజు నిలబడాల్సి వస్తుంది, నిలబడుతున్నాం. ఇబ్బంది అయినా కూడా మనకి ఇక్కడ పరిస్థితి తెలియదు. మీరు వేరే ఊరు నుంచి వస్తున్నారు కాబట్టి ఇక్కడ పరిస్థితి కూడా తెలియదు కాబట్టి నిలబడాల్సిందే. ఇబ్బందికరంగా అయితే ఉందండి. ఒకసారి 5 మినిట్స్ కావచ్చు, ½ అవర్ కావచ్చు, 1 అవర్ కూడా కావచ్చు. సో మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? పైకి కట్టారు కాబట్టి ఎక్కువ కట్టి అది వాడుకునేలా ఉంటే అందరికీ ఉపయోగం ఉంటుంది, ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎండ ఉంటుంది. ఎండప్పుడు కూడా అందరికీ పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, జిల్లాల గ్రామంలో ప్రయాణ ప్రాంగణం అయితే నిరుపయోగకరంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ప్రయాణికులు కూడా తెలియజేయడం అయితే జరిగింది. సో దీని గురించి కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుంది. మాకు కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది. చాలాసేపు కూడా మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. కొంచెం బస్ స్టాండ్ కూడా కొంచెం మంచిగా నిర్మిస్తే కొంచెం మాకు కూడా కూర్చోడానికి బాగుంటుందని చెప్పేసి అయితే వారైతే తెలియజేయడం అయితే జరిగింది. సో కెమెరామెన్ రిపోర్టర్తో దినేష్తో నేను ప్రశాంతి, వి3 న్యూస్. సో ఇప్పుడు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాల గ్రామంలో బస్టాండ్ అయితే కట్టారు. సో అంత హైట్ మీద కూడా ఉంది. మీరు ఇప్పుడు ఉన్నాడు వెళ్తా అంటున్నారు. దాదాపు ఎంతసేపు అవుతుంది ఇక్కడ నిల్చొని? ఎందుకంటే అంత పైన కొడితే కూడా మీకు ఇబ్బంది. మరి ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మనం చాలా ఇబ్బంది ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ బస్సులో ఇక్కడ కూర్చున్నా కూడా ఇక్కడ లిసుగు ఉంటాయి, బైక్ ఇక్కడ బైక్ ఒక బస్సు చాలా ఇబ్బంది అవుతుంది. ఎంట కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ప్రజలు కూడా ఇక్కడ వచ్చి ఇబ్బంది అవుతుంది. బస్సు కూడా ఆగుతుంది. అక్కడ చాలా దూరంలో బస్సు అవుతుంది. చాలా ఇబ్బంది ఉంది. బస్సు కూడా అక్కడికి వెళ్ళి అవుతున్నాయా? ఇక్కడ బస్సు అవుతుంది, బస్సు అవుతుంది. చాలా ఇబ్బంది ఉంది. అంటే ఇక్కడ ఆల్రెడీ బోర్డు కూడా ఏమో అంటే లేదు, జస్ట్ ఒకటి ఆటో వాళ్ళది ఉన్నట్టుంది. ఆటో వాళ్ళకి ఏం చేయకూడదు. చాలా ఇబ్బంది ఉంది. చాలా ప్రజలు కూడా ప్రజలు కూడా పిల్లలు కూడా ఇబ్బంది. ఎక్కడ బస్సు అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఉన్నాడు కానీ బస్సు కూడా రాదు సార్.
చాలా ఇబ్బంది అవుతుంది బాగా ఇబ్బంది. ఒకసారి కట్ చేయి. ఒకసారి కూడా 1 అవర్ 2 అవర్ ఆవుడు సంబంధం జరుగుతుంది. ఇక్కడ బస్సు కూడా ఆగుతుంది మనం చాలా ఇబ్బంది ఉంది. మనం ఇక్కడ చాలా ఒక బస్సు సదుపాయం ఇక్కడ ఆగేటట్టు సదుపాయం ఇస్తే బాగుంటుందని మళ్ళీ కూడా ఇప్పుడు కూడా ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఇక్కడ మంచిగా ఎలా ఉన్నట్టు ప్రజలు వచ్చి ఇక్కడ అవుతుంది ఇక్కడ ఇది కూడా ఇక్కడ సదుపాయం చేస్తే బాగుంటుంది. అక్కడ ఇబ్బంది ఉంది. అంటే డెవలప్ అనేది ఇంకా కావాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేపోయే మహిళలు కానీ మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా ప్రయాణం చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యింది కొంచెం. అవును ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఇక్కడ చాలా మంది ప్రజలు కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ జిల్లా ఇరుమూర్తి సిద్దిపేట సైడ్ తీసుకపోయి చాలా మధ్య ఇక్కడ జిల్లాలు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ కూడా వర్షం కూడా చాలా ఇబ్బంది పెట్టాలి మనం. ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కొంచెం బస్ స్టాండ్ అనేది కొంచెం మ్యాసేజ్ చేసేస్తే ప్రయాణికులు కూడా ఇబ్బంది కలగదని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే అండి, చెప్పండి. ఇది మాకు ప్రాబ్లం బస్ స్టాండ్ ఇక్కడ బాగుంటుంది. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ.